గోదావరి నది తీరాన ఉన్న వాడపల్లి గ్రామంలో రాము మరియు సీత దంపతులు. వాళ్లకు పెద్దగా ఆస్తులు లేకపోయినా ఉన్నదాంట్లో సంతృప్తిగా బతుకుతుంటారు. సీత చేతి వంట అద్భుతం. ముఖ్యంగా ఆమె వండే చేపల కూర, రొయ్యల ఇగురు రుచి చూస్తే జన్మ ధన్యమైనట్లే. వేసవికాలం రాగానే రాము బావమరిది బాబూరావు, అతని భార్య కనకం వాడపల్లికి రావడానికి సిద్ధమయ్యారు. బాబూరావుకి డబ్బులంటే ప్రాణం. తన జేబులో నుంచి చిల్లిగవ్వ తీయడు. భార్య కనకంతో తన బుర్రలో ఉన్న ఒక కిలాడి ఆలోచన చెబుతాడు. ఏమే కనకం, రేపు మనం వాడపల్లి వెళ్తున్నాం కదా. మనం మామూలుగా వెళితే నా చెల్లెలు సీత, ఆ రాముగాడు ఏదో పప్పు వంకాయ కూర పచ్చడితో లాగించేస్తారు. రోజు చేపలు కోడి కూరలు వండరు. అందుకే నా బుర్రలో ఒక అద్భుతమైన ఆలోచన మెదిలింది. ఏమిటండి ఆ ఆలోచన? మనకి రోజు ఆ గోదావరి చేపల పులుసు, గారెలు ఎలాగైనా వండించాలండి. పోయినసారి వెళ్ళినప్పుడు 2 రోజులే పెట్టారు. అందులోనూ మీ చెల్లి చేపల పులుసు బాగా పెడుతుంది. అదేనే నా ఆలోచన. మనం వాడపల్లిలో బండి దిగగానే దారిలో నా డబ్బులు ఎవరో దొంగలు కొట్టేశారని, మన దగ్గర ఇప్పుడు చిల్లిగవ్వ కూడా లేదని నేనొక నాటకం ఆడతాను. గట్టిగా బోర్ర ఏడుస్తాను. నువ్వు కూడా నా వెనకాల వంత పాడి శోకాలు పెట్టు, అంతే. డబ్బులు పోయాయని చెబితే వాళ్ళు మనకు మంచి భోజనం ఎందుకు పెడతారండి? అదేనే నీ బుర్ర తక్కువతనం. డబ్బులు పోయాయి అని నేను ఏడవగానే పాపం చెల్లెలు, ఆ అమాయకపు రాముగాడు జాలి పడిపోతారు. అయ్యో బావగారు బాధలో ఉన్నారు, వాళ్లకు ఇష్టమైనవి వండి పెట్టి సంతోష పెడదామని జాలిపడి రోజు మనకు ఇష్టమైన చేపల కూరలు, నాటుకోడి మాంసాలు పెడతారు. పైగా వారం రోజుల తర్వాత మనం తిరుగు ప్రయాణం అయ్యేటప్పుడు మన దగ్గర డబ్బులు లేవని పాపం జాలిపడి వాళ్లే వాళ్ల జేబులోంచి ఖర్చులకు డబ్బులు కూడా ఇస్తారు. ఎలా ఉంది నా ప్లాన్? అబ్బా, మీ బుర్ర మామూలు బుర్ర కాదండి. ఉచితంగా విందు భోజనాలు, పైగా పోయేటప్పుడు పైకము, భలే పథకం వేశారు. అందుకే దొంగలు కొట్టేశారని చెప్పడానికి నా దగ్గర ఉన్న 200 రూపాయల నోట్లను ఈ బట్టల అడుగున దాచేస్తున్నాను. చూడు, వాళ్లకు ఏమాత్రం అనుమానం రాకూడదు అని బాబూరావు దర్జాగా తన సూట్ కేసు అడుగు భాగంలో డబ్బులు దాచివేస్తాడు. మరుసటి రోజు సాయంత్రానికి బాబూరావు, కనకం ఎడ్లబండి దిగి వాడపల్లిలో రాము ఇంటి ముందు వాలిపోయారు. ముందే అనుకున్న ప్రకారం బాబూరావు ఇంటి గుమ్మం దగ్గరే దొంగ ఏడుపులు మొదలుపెట్టాడు. అరెరే, ఎంత ఘోరం జరిగిపోయిందిరా దేవుడా! నా బతుకు బస్టాండ్ అయిపోయింది. రాము, ఓ రాము! లోపల నుంచి రాము, సీత కంగారుగా పరిగెత్తుకుంటూ బయటకొస్తారు. ఏమైంది బావా, ఎందుకలా ఏడుస్తున్నావు? ఏం చెప్పమంటావన్నయ్య? పట్టం నుంచి వస్తుంటే దారిలో మీ బావగారి జేబులో నుంచి ఎవడో దొంగ వెధవ పర్సు లాగేసుకున్నాడు. అందులో 200 రూపాయలున్నాయి. ఇప్పుడు మా దగ్గర 1 రూపాయి కూడా లేదన్నయ్యా. అవును బావా, ఆ దొంగ విధవ నా డబ్బులన్నీ కొట్టేశాడు. కనీసం తిరిగి పట్నం వెళ్ళడానికి బస్సు ఛార్జీలకు కూడా నా దగ్గర చిల్లిగవ్వలేదు. ఎంత దారుణం జరిగిపోయిందిరా నాకు. రాము, సీత అయ్యో పాపమని వాళ్లను పట్టుకుని ఓదార్చి లోపల కూర్చోబెడతారు. అయ్యో అన్నయ్య, బాధపడకు. ప్రాణాలకు ఏ ప్రమాదం జరగలేదు కదా. అదే 10,000. డబ్బులివాళ వస్తాయి, రేపు పోతాయి. నువ్వు ఏడవకు. అవును బావా, ఇది మీ ఇల్లు. మీకెంతకాలం కావాలంటే అంతకాలం ఇక్కడ ప్రశాంతంగా ఉండండి. మీరు తిరిగి వెళ్ళేటప్పుడు బస్సు ఛార్జీల సంగతి, మీ ఖర్చుల సంగతి నేను చూసుకుంటాను కదా. నా మీద మీకు నమ్మకం లేదా? ముందు వెళ్ళి కాళ్ళు కడుక్కొని స్నానం చేయండి. బాబూరావు, కనకం ఒకరికొకరు సైగ చేసుకుని లోపల నవ్వుకుంటూ బావి దగ్గరికి స్నానానికి వెళ్తారు. బాబూరావు స్నానానికి వెళ్ళినప్పుడు వాళ్లకు కట్టుకోవడానికి ఒక శుభ్రమైన తువ్వాలు తీద్దామని రాము హాల్లో ఉన్న బాబూరావు సూట్ కేసు తెరుస్తాడు. రాము బట్టలు పక్కకు జరిపి తువ్వాలు తీయబోతుంటే బట్టల అడుగున ఒక పర్సు పడిపోతుంది. అందులో దొంతిగా ఉన్న నోట్ల కట్ట బయటపడుతుంది. అరే, ఇది బావగారి పర్సు కదా. ఇందులో కట్టల కొద్ది డబ్బులున్నాయి. మరి డబ్బులు దొంగలు కొట్టేశారని బావా అంతలా ఇచ్చాడేంటి? రాము 1 నిమిషం ఆలోచిస్తాడు. వెంటనే వాళ్ల నాటకం అతనికి ఇట్టే అర్థమైపోతుంది. ఓహో, ఇదా సంగతి. అతి తెలివి కిలాడి బావన్నమాట. తన దగ్గర డబ్బులున్నా లేవని అబద్ధం చెప్పి మా దగ్గర జాలి పుట్టించి రోజూ మంచి మర్యాదలు మాంసాలు తినాలని,
పైగా వెళ్ళేటప్పుడు నా జేబుకు చిల్లు పెట్టి డబ్బులు తీసుకెళ్లాలని ప్లాన్ వేశాడన్నమాట. వీళ్ళకు తగిన బుద్ధి చెప్పాలి అనుకుని వెంటనే రాము పర్సును అక్కడే దాచేసి వంటగదిలో ఉన్న భార్య సీత దగ్గరికి వెళ్ళి ఆ విషయం చెప్తాడు. ఏంటండి, మా అన్నయ్య వదిన అంత పెద్ద నాటకం ఆడారా? మన దగ్గర ఉచితంగా తినడానికి అబద్ధాలు చెప్పారా? వాళ్ళు స్నానం చేసి రానియండి, ఇప్పుడు నిలదీస్తాను. ఆగు సీత, నిలదీస్తే వాళ్ళు బుకాయిస్తారు. పైగా సంబంధాలు పాడైపోతాయి. వాళ్ళు అతి తెలివి ప్రదర్శించారు కదా. మనం వాళ్ళకి మించిన తెలివితో వాళ్ళ ప్లాన్తోనే వాళ్లను ఉక్కిరిబిక్కిరి చేద్దాం. రేపటినుంచి వాళ్ళకి చుక్కలు చూపిద్దాం. నేను చెప్పినట్లు చెయ్యి. రాము సీత చెవిలో తన అద్భుతమైన ప్లాన్ చెప్తాడు. అది విని సీత పక్కపక్క నవ్వుతుంది. మరుసటి రోజు మధ్యాహ్నం భోజన సమయమైంది. సీత పొయ్యి మీద వంట చేస్తుంటే వంటగదిలో నుంచి ఏదో గుమగుమలాడే వాసన పసిగట్టి బాబూరావు, కనకం ఆకలితో కంచాల ముందు కూర్చుంటారు. సీత ఒక చిన్న కుండతో బయటికి వస్తుంది. బాబూరావు కళ్ళు పెద్దవి చేసి ఆశగా చూస్తాడు. కాని సీత వాళ్ల కంచాల్లో అన్నం, కూరలు వడ్డించకుండా కేవలం పల్చటి గంజి అన్నం, పక్కన కొద్దిగా ఆవకాయ ముక్క మాత్రమే వడ్డిస్తుంది. ఏంటి బావా ఇది? ఏదో గుమగుమలాడే చేపల కూర వాసన వస్తుంది కదా. కానీ మా కంచాల్లో ఈ పల్చటి గంజి పోసారేంటి? కూరలన్నీ లోపల ఉన్నాయా? అవునే సీత, పట్నం నుంచి వచ్చిన చుట్టాలకు కనీసం పప్పు అన్నం పెట్టకుండా ఈ గంజినీళ్లు పోసావేంటి? అప్పుడు రాము ఎంతో సీరియస్గా కళ్లల్లో కన్నీళ్లు తెచ్చుకుని, బావా, చెల్లెమ్మగారు, మీరు కష్టపడి సంపాదించిన ఆ 200 రూపాయలు దొంగలు కొట్టేశారని మీరు గుమ్మం దగ్గర ఏడుస్తుంటే మా గుండెలు తరుక్కుపోయాయి బావా. ఆ బాధను మేము తట్టుకోలేకపోయాం. సరే బావా, దానికి గంజికి ఏంట్రా సంబంధం? ఉంది బావా, మీ మీద ప్రేమతో మేము ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నాం. మీ డబ్బు పోయిన బాధలో మీరుంటే మేము ఇక్కడ పంచభక్ష పరమాన్నాలు ఎలా తింటాం? అందుకే ఉదయం నేను గుడికి వెళ్ళి మన ఊరి వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఒక గట్టి మొక్కుకున్నాను. ఏమని మొక్కుకున్నావన్నయ్యా? బావగారి డబ్బులు తిరిగి దొరికేదాకా మా ఇంట్లో ఎవరు కారం, మసాలాలు, మాంసాహారం ముట్టకూడదని, కేవలం గంజినీళ్లు, ఆవకాయ మాత్రమే తాగి బతుకుతామని ఆ 7 కొండలవాడికి మాటిచ్చాం బావా. మీ డబ్బు దొరికేదాకా ఈ ఇంట్లో పూటకో గ్లాసు గంజి మాత్రమే దిక్కు. అప్పటిదాకా మనం దేవుడి దయ కోసం ఎదురు చూడాల్సిందే. రాము చెప్పిన ఆ దేవుడి మొక్కు మాట వినగానే బాబూరావుకి, కనకానికి మైండ్ బ్లాంక్ అవుతుంది. నోట మాట రాదు. ఓరి దేవుడా, వీడంతా అమాయకపు సన్నాసిరా. వీడి జాలి నా ప్రాణం మీదకు ఇచ్చింది. ఇప్పుడు నోరు విడిచి ఆ డబ్బులు దొంగలు కొట్టేయలేదు, నా పెట్టెలోనే ఉన్నాయని నేను చెప్పలేను. అలాగని ఆ పల్చటి గంజి నేను తాగలేను. అయ్యో, ఇరుక్కుపోయానే. అవునన్నయ్య, నీ డబ్బులు దొరికేదాకా మనందరం ఈ గంజి తాగి దేవుడికి ప్రార్థన చేద్దాం. తాగండి, చల్లరిపోతుంది. గత్యంతరం లేక బాబూరావు, కనకం ఆ ఉప్పులేని గంజినీళ్లను ముఖం చిట్లించుకుంటూ తాగుతారు. అలా మొదటి రోజు గడిచింది. రెండవ రోజు బాబూరావు దంపతులకు నరకం మొదలైంది. పక్కింట్లో వాళ్లు చేపల పులుసు, మాంసం కూర, వంకాయ మసాలా వండుతుంటే ఆ వాసన గాలికి నేరుగా రాము ఇంట్లోకి వస్తోంది. ఆ వాసనలు పీలుస్తూ కడుపులో ఎలకలు పరిగెడుతుండగా 3 పూటలా ఆ చప్పిడి గంజి తాగుతూ బాబూరావు దంపతులు పడే అవస్థలు వర్ణనాతీతం. కనకం కడుపు పట్టుకుని ఆకలితో భర్తను తిట్టిపోస్తుంటుంది. చూశారా మీ అతి తెలివి ఎక్కడికి దారితీసిందో? పట్టణంలో ఉంటే హాయిగా పూటకో కూర వండుకొని తినేవాళ్లం. ఇక్కడ మీ దొంగ ఏడుపుల వల్ల ఆ పక్కింటి వాళ్ళు వండే నాటుకోడి కూర వాసన పీలుస్తూ ఆ నీళ్ల గంజి తాగి నా పేగులు ఎండిపోతున్నాయి. నా వల్ల కాదండి బాబు. వెళ్ళి ఆ పెట్టెలో డబ్బులు తీసి దొరికేశాయని చెప్పేసేయండి. ఇచ్చిరానా, ఇప్పుడు ఆ డబ్బులు నా పెట్టెలో దొరికాయంటే వాళ్ళు నన్ను దొంగను చూసినట్టు చూస్తారా? నా పరువు పోతుంది. ఇంకో రోజు ఓపిక పట్టు, ఏదో ఒక ప్లాన్ వేసి ఆ డబ్బులు దొరికినట్లు నాటకం ఆడతాను. 3వ రోజు ఉదయం సూర్యుడు ఉదయించాడు. బాబురావు ఆకలితో అరుగు మీద నీరసంగా కూర్చుని ఉన్నాడు. అప్పుడే వీధిలోకి ఒక చేపలు అమ్మేవాడు ఎర్రటి తాజా గోదావరి చేపలు, రొయ్యలు బుట్టలో పెట్టుకుని అరుచుకుంటూ వచ్చాడు. చేపలో, గోదావరి చేపలో, బొచ్చలో, పులసలో, తాజా రొయ్యలో. బాబురావుకి ఆ ఎర్రటి చేపలు చూడగానే నోట్లో నీళ్లూరాయి. కడుపులో ఆకలి దహించుకుపోతుంది. ఇక తన వల్ల కాదని నిర్ణయించుకున్నాడు.
బావా అదిగో చూడు, ఆ చేపలు భలే తాజాగా ఉన్నాయి బావా. చెల్లెమ్మ వండితే అద్భుతంగా ఉంటాయి కదా. వెళ్ళి కొన్నాం బావా. ఏం చేయమంటావు బావా, దేవుడు మొక్కులో ఉన్నాం కదా. ఎట్టి పరిస్థితుల్లోనూ చేపలు కొనకూడదు. పైగా మీ దగ్గర దొంగలు కొట్టేగా డబ్బులు ఏమీ లేవు. నా దగ్గర ఉన్న కాస్త చిల్లర నిన్నటికే అయిపోయింది. దేవుడు కరుణించేదాకా మనం ఆ గంజి ఆస్వాదించాల్సిందే. ఇక ఆ గంజి తాగలేక, ఆ చేపల మీద ఆశ చంపుకోలేక బాబురావు తన పంతం, అహంకారం రెండూ వదిలేసుకున్నాడు. ఎలాగైనా ఆ మొక్కు విరమించాలని గబగబా లోపలికి వెళ్లి తన సూట్ కేసు తెరిచాడు. బాబురావు సూట్ కేసు అడుగున ఉన్న తన డబ్బుల పర్సు పట్టుకుని దేవుడు ప్రత్యక్షమైనట్లు ముఖంలో ఆనందం నటిస్తూ బయటికి పరిగెత్తుకొచ్చాడు. బావా బావా, ఒక అద్భుతం జరిగింది. సాక్షాత్తు ఆ 7 కొండలవాడే ఒక మాయ చేశాడు. ఏమైంది బావా, పాము ఏమైనా వచ్చిందా ఏంటి? పాము కాదు బావా, పరమాత్ముడు కరుణించాడు. నా డబ్బులు దొంగలెవరూ కొట్టేయలేదు. నేనే తొందరలో మర్చిపోయి బట్టలు అడుగున పెట్టేశాను. అది బట్టలో ఇరుక్కుపోయింది. దేవుడు మన మొక్కు విన్నాడు. ఇదిగో నా డబ్బులు దొరికేశాయి. రా, గబగబా వెళ్ళి ఆ చేపలు, రొయ్యలు అన్నీ కొనుక్కున్నాం. నీ దేవుడు మొక్కు కూడా తీరిపోయింది కదా అని ఎంతో అమాయకంగా నటిస్తాడు. బాబురావు మాటలు వినగానే రాము, సీత ఇద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని పక్కపక్క నవ్వడం మొదలుపెట్టారు. ఆ నవ్వు చూసి బాబురావు, కనకం బిత్తరపోయారు. ఏంటి బావా, నా డబ్బులు దొరికాయని చెబుతుంటే అలా నవ్వుతున్నావేంటి? బావా, బట్టలు అడుగున నీ డబ్బుల పర్సును నువ్వు ఈరోజు చూసావేమో కానీ దాన్ని నేను మీరు వచ్చిన మొదటి రోజే తువ్వాలు తీద్దామని పెట్టె తీసేటప్పుడే చూశాను బావా. ఆ మాట వినగానే బాబురావు, కనకం దంపతులకు మొఖంలో నెత్తురు చుక్క లేకపోయింది. గుండె ఆగిపోయినంత పనైంది. చూశారా అన్నయ్య గారు? అవును చెల్లెమ్మ, దొంగలు కొట్టేశారని చెప్పి నా జేబుకు చిల్లుపెట్టి ఉచితంగా విందు భోజనాలు తినడానికి మీరు ఆడిన నాటకం నాకు అప్పుడే అర్థమైంది. మీ అతి తెలివికి తగిన శాస్త్రి జరగాలని మీరు ఎన్ని రోజులు ఈ మొక్కు నాటకం భరించి గంజి తాగుతారో చూద్దామని నేను ఈ దేవుడి మొక్కు నాటకం ఆడాను బావా. మీరు 3 రోజులు గంజి తాగి పస్తులు ఉంటే కాని నిజం చెప్పలేకపోయారు. తమ కపట బుద్ధి దొంగ నాటకం బయటపడ్డంతో బాబురావు, కనకం సిగ్గుతో తల దించుకున్నారు. తమ సొంత చెల్లెలు, బావమరిది దగ్గర డబ్బు కోసం, భోజనం కోసం ఇలాంటి కపట నాటకాలు ఆడడం ఎంత మూర్ఖత్వమో వాళ్ళకర్థమైంది. మమ్మల్ని క్షమించు బావా. పట్నంలో ఉండి డబ్బు మీదున్న ఆశ కొద్దీ మీ అమాయకత్వాన్ని వాడుకోవాలని ఏదో చిన్న నాటకం ఆడావు. కానీ ఈ 3 రోజులు గంజినీళ్లతో పస్తులు ఉండి మాకు గట్టి బుద్ధి వచ్చింది. బంధువుల మధ్య ఇలాంటి పనులు చేయకూడదని తెలిసొచ్చింది. ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయను బావా. అన్నయ్య, మీరు మా ఇంటికి అతిథులు. మీరు అడగాలే కాని నా ప్రాణమైన వండి పెడతాను. దానికి ఇలా అబద్ధాలెందుకు చెప్పండి? అయినా ఈరోజు మీ అతిథి మర్యాదలకు ఏం తక్కువ చెయ్యం. నీకిష్టమైన చేపల పులుసు వండానన్నయ్యా. నిజంగానా సీత? అవునన్నయ్యా అంటూ వాళ్లను ఇంట్లోకి తీసుకుని వెళ్ళింది. అప్పటికే వాళ్లకోసం వండి వేడి కుండల్లో సిద్ధంగా ఉంచిన అన్నం, గోదావరి పులస చేపల కూర, రొయ్యల ఇగురు వడ్డించింది. ఆ గుమగుమలాడే వాసనకు బాబురావు కన్నీళ్లు తుడుచుకుంటూ చెల్లెలి ప్రేమకు మురిసిపోతూ ఆ భోజనాన్ని అమృతంలా తృప్తిగా తిన్నాడు. ఆ తర్వాత వాళ్లు వాడపల్లిలో ఉన్నన్ని రోజులు ఎలాంటి కపటం లేకుండా ఎంతో ఆనందంగా, అన్యోన్యంగా గడిపారు. నీతి: బంధువుల మధ్య మితిమీరిన అతి తెలివితేటలు, కపట నాటకాలు మనకే నష్టాన్ని, అవమానాన్ని, కష్టాలను తెచ్చిపెడతాయి. స్వచ్ఛమైన ప్రేమతో నిజాయితీగా ఉంటే అడగకుండానే ఎదుటివారి నుండి మనకు అన్నీ రామపురం గ్రామంలో లింగయ్య అనే ఒక సన్నకారు రైతు నివసించేవాడు. అతనికి 1 ఎకరం పొలం ఉంది. అతని భార్య సీతమ్మ. ఆమె చాలా తెలివైంది, ఓపిక గల ఇల్లాలు. వాళ్లకు 2 పిల్లలు, లక్ష్మి, గౌరి. లింగయ్య చాలా మంచివాడు. ఉదయం కోడి కూయకముందే పొలానికి వెళ్లి రోజంతా కష్టపడి వ్యవసాయం చేసి కుటుంబాన్ని పోషించేవాడు. నా భార్య బిడ్డలే నా ప్రపంచం అనుకునేవాడు. కాని కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. 2-3 ఏళ్లుగా వాతావరణం అనుకూలించలేదు. వానలు పడక, తెగుళ్లు సోకి పంటలు దారుణంగా దెబ్బతిన్నాయి. అయితే కాలం గడిచే కొద్దీ సమస్యలు పెరిగాయి. రసాయనిక ఎరువుల వాడకం వల్ల నేల చెడింది. దానికి తోడు వర్షాలు దెబ్బతీశాయి.
పంట నష్టం మొదలైంది. అయినా చేసేదేముంది? లింగయ్య ఏ ఏటి కాయేడు అప్పులు చేసి వ్యవసాయం చేయడం, నష్టపోవడం జరుగుతూ వచ్చింది. ఇంట్లో పిల్లలు కూడా పెద్దవాళ్ళవుతున్నారు. ఖర్చులు పెరుగుతున్నాయి. ఇల్లు గడవడం కష్టమైంది. సాయంత్రం వేళ లింగయ్య పొలం నుంచి దిగులుగా నడుము వంచుకొని ఇంటికి వచ్చాడు. అతని కళ్ళలో కన్నీళ్లు ఉన్నాయి. ఏమండి, ముఖం అలా మాడిపోయిందేంటి? పొలంలో ఏదైనా జరిగిందా? ఏం చెప్పనే సీత, ఆ వానదేవుడు కరుణించలేదు. పైగా మిడతల తెగులు పట్టింది. ఈ ఏడు కూడా పంట చేతికి వచ్చేలా లేదు. అప్పులు పెరిగిపోతున్నాయి. నాకేం చేయాలో పాలుపోవడం లేదు. అయ్యో, దానికెందుకండి అంతలా దిగులు పడతారు? వ్యవసాయం అన్నాక లాభనష్టాలు సహజమే కదా. ఈ ఏడు కాకపోతే వచ్చే ఏడు పండుతుంది. నేనున్నాను కదా, ఇద్దరం కలిసి కూలి పనులకు వెళ్దాం. పిల్లలకు ఏ లోటు రాకుండా చూసుకుందాం. నా రాత బాగోలే సీత. షావుకారు అప్పు ఎలా తీర్చాలి? నా బుర్ర పనిచేయడం లేదు. లింగయ్య భార్య మాటలు వినకుండా నిరాశగా బయటకు వెళ్ళిపోయాడు. ఆ దిగులుతో లింగయ్య ఊరి చివర ఉన్న సారా కొట్టు దగ్గరకు వెళ్ళాడు. అక్కడ కొందరు జులాయిగా తిరిగే స్నేహితులు తగిలారు. యారా లింగయ్య, ఎప్పుడు ఆ మట్టిలో పడి దొరలడమేనా? పంట పోయిందని విన్నానురా. రా, ఇలా కూర్చో. ఈసారి తాగితే నీ బాధలన్నీ గాల్లో కలిసిపోతాయి. వద్దురా, నేను ఎప్పుడు తాగలేదు. ఒక్కసారి తాగి చూడు మావా, స్వర్గం కనిపిస్తుంది. దిగులుగా ఉన్న లింగయ్య వారి మాయమాటలకు పడిపోయాడు. సారా రుచి మరిగాడు. ఆ రోజు నుంచి రోజు పొద్దున్నే సారా తాగడం, రాత్రయ్యేసరికి మళ్లీ పీకల దాకా తాగి ఇంటికి రావడం అలవాటు చేసుకున్నాడు. ఒకరోజు రాత్రి 10 గంటలకు లింగయ్య తూలుకుంటూ నోటి నిండా సారా వాసనతో ఇంటికి వచ్చాడు. సీతమ్మ పిల్లల్ని పడుకోబెట్టి అతని కోసం ఎదురుచూస్తుంది. ఏమండి, ఇదేం పాడలవాటండి? రోజు రోజుకి మీరు మరీ దిగజారిపోతున్నారు. పొలం పనులకు వెళ్లకుండా ఆ సారా కొట్టు దగ్గర కూర్చుంటున్నారట. ఊళ్ళో వాళ్ళు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఏయ్, ఎవరైతే నాకేంటే? నా ఇష్టం. నేను మగాణ్ణి. నా బాధలు నీకేం తెలుస్తాయి? బాధలు ఉంటే ఇలా తాగి పడిపోతారా? ఇంట్లో గింజలేదు. పిల్లలు ఆకలితో ఉన్నారు. ఏ పని దొరక్కపోతే నాతో పాటు కూలికి రండి. ఇద్దరం కలిసి పని చేద్దాం. కాని నువ్వు సారా తాగేందుకు వీలులేదు. పిల్లలు మిమ్మల్ని చూసి ఏమనుకుంటారు? ఏయ్, నాకు నీతులు చెప్తావా? నా ఇష్టం వచ్చినట్టు ఉంటా. వెళ్ళి అన్నం పెట్టు. అన్నం ఎక్కడిదండి? 2 రోజుల నుంచి ఇంట్లో పొయ్యి వెలగలేదు. మీరు తెచ్చే సంపాదన సారాకే పోతోంది. లింగయ్య వినకుండా అక్కడే నేల మీద పడి నిద్రపోయాడు. సీతమ్మ తన కర్మను నిందించుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఆ రాత్రి సీతమ్మ ఒక నిర్ణయానికి వచ్చింది. నా మొగుడు దారి తప్పాడు. వాడు బాగుపడేదాకా నేను చేతులు ముడుచుకుని కూర్చుంటే నా పిల్లలు ఆకలితో చచ్చిపోతారు. నేను ఆకలికి మాడితే పర్లేదు కాని నా పిల్లలున్నారు కదా అనుకుంది. సీతమ్మ ఉదయాన్నే లేచి ఇంటి పనులు ముగించుకుని ఊర్లో భూస్వాముల పొలాల్లోకి కూలి పనికి పోవడం మొదలుపెట్టింది. నాట్లు వేయడం, కలుపు తీయడం, బరువులు మోయడం, ఇలా అహోరాత్రులు కష్టపడేది. వచ్చిన కూలీ డబ్బులతో ఇంట్లోకి బియ్యం, పిల్లల్ని పోషించేది. కాని అది గమనించిన లింగయ్య తాగుడుకు ఇంకా బానిసై ఊరంతా అప్పులు చేయడం మొదలుపెట్టాడు. ఒకరోజు ఉదయం సీతమ్మ పనికి వెళ్లడానికి సిద్ధమవుతోంది. లింగయ్య ఇంకా నిద్రమత్తులోనే ఉన్నాడు. అప్పుడే ఊర్లో అప్పులిచ్చిన 3 వ్యక్తులు లింగయ్య ఇంటి ముందుకు వచ్చారు. ఒరే లింగయ్య, బయటకు రారా దొంగ వేధవా! ఎన్నాళ్ళు దాక్కుంటావు? సీతమ్మ కంగారుగా బయటకు వచ్చింది. ఏంటయ్యా రామయ్య గారు, పొద్దున్నే వచ్చి అరుస్తున్నారు? ఆయనకి ఒంట్లో బాగోలేదు. ఒంట్లో బాగోలేదా? సారా బాటిల్ ఇస్తే లేచి గంతులు వేస్తాడు. నీ మొగుడు మొన్న నా దగ్గర 50 రూపాయలు అప్పు తీసుకున్నాడు. వడ్డీతో కలిపి 100 అయింది. ఇప్పుడే ఇవ్వాలి. సీతమ్మా, నా దగ్గర 20 రూపాయలు తీసుకున్నాడు. సీతమ్మకి గుండె ఆగినంత పనింది. అయ్యో, నా మొగుడు అంత అప్పు చేశాడా? ఇప్పుడు వీళ్ళకి డబ్బులు ఇవ్వకపోతే పరువు పోతుంది. పిల్లలు భయపడతారు అనుకుంది. చేసేదేమీ లేక సీతమ్మ లోపలికి వెళ్లి తను పగలనక రాత్రనక కూలీ చేసి దాచుకున్న రూపాయలను తీసుకొచ్చి వాళ్ళకిచ్చేసింది. అప్పుల వాళ్ళు ఆ డబ్బు తీసుకుని వెళ్లిపోయారు. సీతమ్మ కూలబడి ఏడ్చింది. అప్పటిదాకా లోపల పడుకుని వింటున్న లింగయ్యకు ఏమాత్రం చీమ కుట్టినట్టు కూడా లేదు. రాను రాను లింగయ్యకు అప్పు కూడా దొరకడం కష్టమైపోయింది. ఎవరూ నమ్మి డబ్బులివ్వట్లేదు.
దాంతో వాడు ఇంట్లో ఉన్న సీతమ్మని పీడించడం మొదలుపెట్టాడు. డబ్బులివ్వమని భార్యతో రోజూ గొడవ పడ్డం మొదలుపెట్టాడు. అన్నింటికీ సీతమ్మ మౌనమే సమాధానమైంది. అన్నేళ్ల కాపురంలో ఆమెను పన్నెత్తు మాట అనని లింగయ్య ఇప్పుడు సారా మత్తులో ఆమె చర్యల్ని తప్పుపట్టడం మొదలుపెట్టాడు. ఇష్టం వచ్చినట్టు తిట్టడం మొదలుపెట్టాడు. ఒకరోజు సాయంత్రం సీతమ్మ పొలం పనుల నుంచి అలసిపోయి వచ్చి వంట చేస్తుంది. లింగయ్య పూటుగా సారాయి తాగి తూలుకుంటూ ఇంట్లోకి వచ్చాడు. సీతమ్మ అతన్ని పట్టించుకోకుండా తన పని తాను చేసుకోసాగింది. ఏమే, నేను వస్తే కనీసం మంచినీళ్ళు కూడా ఇయ్యవా? ఎంత పొగరు నీకు! మంచినీళ్ళిస్తే తాగుతారా? మీకు ఆ కళ్ళు సీసా ఉంటే చాలు కదా, వెళ్ళి పడుకోండి. నాకు ఎదురు చెప్తావా? ఇదిగో నీ పని డబ్బులు వచ్చాయి కదా, ఓ 10 రూపాయలు ఇటివ్వు. దేనికి? మళ్ళీ ఆ తాగుబోతు వెధవలతో తాగడానికా? మగాడన్నాక 1,00,000 అవసరాలుంటాయి, అవన్నీ నీకు చెప్పాలా? మర్యాదగా నా చేతిలో డబ్బులు పెట్టు. డబ్బులు అడుక్కునేవాడు అడుక్కునేట్లుండాలి. మీకేం అధికారమని దర్జాగా అడుగుతున్నారు? నా చెమట చుక్కలతో వచ్చిన డబ్బది. పిల్లల కోసం దాచాను. ఏమడిగితే దానికి సమాధానం చెప్పాల్సిందే. అయినా సారాయి తాగేందుకు నేను ఇంకా 1 పైసా కూడా డబ్బులివ్వను అన్నది సీతమ్మ గట్టిగా. లింగయ్యకు ఈ మాటలు వినగానే కళ్ళు ఎర్రబడ్డాయి. అహంకారం, సారా మత్తు తలకెక్కింది. ఏంటి, నా ఇంట్లోనే ఉంటూ నాకే డబ్బులు ఇవ్వనంటావా? నిన్ను ఏం చేస్తానో చూడు అంటూ పక్కనే గోడకి తగిలించి ఉన్న బెత్తంని చేతిలోకి తీసుకున్నాడు. దాన్ని సీతమ్మ మీద ఝుళిపించాడు. అంతవరకు పిల్లిలా ఎంతో సాత్వికంగా ఊరుకున్న సీతమ్మ తన భర్త తన మీద చెయ్యి ఎత్తేసరికి ఆ క్షణంలో ఉగ్రరూపం దాల్చిన మహాకాళయింది. సీతమ్మ పక్కనే ఉన్న కర్రను తీసుకుని ఆమె కళ్ళలో కసి, ఇన్నాళ్ళు పడ్డ బాధ, ఆవేదన అగ్నిపర్వతంలా బద్దలయ్యాయి. సీతమ్మ లింగయ్య వీపు మీద, కాళ్ల మీద ఇష్టం వచ్చినట్లు కర్రతో వాయించడం మొదలుపెట్టింది. ఆ దెబ్బలకి లింగయ్య అమ్మో బాబోయ్ చచ్చన్రోయ్ కింద పడి అరుస్తూ ఉన్నాడు. సీతమ్మ కొడుతూ గట్టిగా గద్దిస్తూ, ఏంరా కష్టాలు, కన్నీళ్లు, బాధలు ఇవన్నీ మీ మగవాళ్లకేనారా వచ్చేది? మా ఆడవాళ్ళకి ఉండవా? మీ బాధలన్నీ మర్చిపోయేందుకు మీరు సారా త్రాగుతారా? మరి ఇంట్లో పూట గడవక అప్పుల వాళ్లు మాటలు పడుతూ పిల్లల ఆకలి తీర్చలేక ఎన్ని కష్టాలు ఎదురైనా మరి మేమెందుకు త్రాగంరా? చెప్పరా సన్నాసి. అమ్మో కొట్టగేసేదా, చచ్చిపోతాను. చావు. నువ్వు బతికి కూడా సాధించేది ఏముంది? నీకు బాధ్యత లేదు, మాకుంది. ఇంటిని, పిల్లల్ని, భార్యని అందరినీ గాలికొదిలేసి సారాయి మత్తులో వీధుల్లో ఊగేందుకు సిగ్గులేదు నీకు? మగాడిని అని విర్రవీగుతున్నావు కదా. కుటుంబాన్ని పోషించలేనివాడు మగాడు కాదురా, పశువు అని గద్దిస్తూ చెలరేగిన సీతమ్మ ఉగ్రరూపాన్ని చూసి లింగయ్య కనీసం తలెత్తి ఆమె ముఖంలోకి కూడా చూడలేకపోయాడు. భయంతో వణికిపోయాడు. ఆమె అరుపులు, లింగయ్య కేకలు విని పక్కింటి సుబ్బారావు, రంగమ్మ పరుగున వచ్చారు. అక్కడ దృశ్యం చూసి అందరూ నోరెళ్లబెట్టారు. ఝాన్సీ లక్ష్మీబాయిలాగా కర్రపట్టుకుని మొగుణ్ణి ఉతికేస్తున్న సీతమ్మను చూసి భయపడ్డారు. అయ్యో ఏంటమ్మా సీత, ఆగు ఆగు, మొగుణ్ణి ఎవరైనా అలా కొడతారా? పాపం చచ్చిపోతాడు, వదిలే తల్లి. అవునే సీత, కోపం తగ్గించుకో. మగవాళ్లంతా ఇంతే, వాళ్ళు తాగి తంతానే ఉంటారు, మనం భరించాలి. నువ్వు ఇలా కొడితే ఊర్లో పరుగు పోతుంది. సర్ది చెప్పబోయిన ఇరుగు పొరుగులందరికీ సీతమ్మ బాగా గట్టిగానే సమాధానమిచ్చింది. ఏమన్నారు సుబ్బారావు గారు? మొగుణ్ణి ఎవరైనా కొడతారా అనా? రోజు వీడు తాగి వచ్చి నన్ను కొడుతుంటే, నా జుట్టు పట్టుకుని ఈడుస్తుంటే మీరంతా ఏమయ్యారు? అప్పుడు ఏ ఒక్కరైనా వచ్చి పెళ్ళాన్నలా కొట్టకూడదురా అని వీడికి బుద్ధి చెప్పారా? ఆడదాన్ని మగాడు కొడితే తప్పులేదు కాని నా పిల్లలు నోటికాడ కూడు లాక్కుంటున్నా ఈ తాగుబోతు వెదవని నేను కొడితే తప్పొచ్చిందా? సీతమ్మ మాటలకి సుబ్బారావు తలా దించుకున్నాడు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్తున్నా, మగవాళ్లంతా ఇంతేనా? అయితే వినండి, చూస్తూ ఉండండి. ఇవాల్టి తర్వాత ఇతను తాగి వచ్చినప్పుడల్లా ఇలాగే కొడతాను. నన్ను ఎవరు ఏం చేస్తారో, ఈ ఊరి పంచాయతీ ఏం చేస్తుందో నేను కూడా చూస్తాను అంటూ మళ్లీ ఒకసారి లింగయ్య వీపు మీద ఛల్మని వాయించింది.
ఆమె ధైర్యానికి, ఆమె సూటి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఊరి జనమందరూ నోళ్లు వెళ్లబెట్టి తమ ఇళ్లకు జారుకున్నారు. ఎవరూ ఆమెను ఆపే సాహసం చేయలేదు. గంట తర్వాత సీతమ్మ కోపం చల్లారింది. నేలమీద మూలుగుతున్న లింగయ్య వైపు చూసింది. ఆమె మనసులో భర్త మీద కోపం ఉన్నా ద్వేషం లేదు. మెల్లగా తనే బయటకు పోయి ఊరి నాటు వైద్యుణ్ణి పిలుచుకునొచ్చింది. లింగయ్యకు తగిలిన గాయాలకు పసరమందు రాయించింది. లింగయ్యకు మత్తు పూర్తిగా దిగిపోయింది. సీతమ్మ కొట్టిన దెబ్బలకి వాడికి జ్ఞానోదయమైంది. తన తప్పులు, తాను కుటుంబాన్ని ఎంత నిర్లక్ష్యం చేశాడో కళ్ల ముందు కదిలాయి. సీతమ్మ ఒక గిన్నెలో వేడివేడి గంజి తెచ్చి లింగయ్య పక్కన పెట్టింది. ఇదిగో చెప్తున్నాను లింగయ్య, ఇది ఆఖరిసారి. గంజి తాగి పడుకు. రేపు పొద్దున మళ్ళీ నువ్వు కళ్ళు తెరిచేసరికి నీ బుర్రలో సారా ఆలోచన ఉంటే ఈ ఇంట్లో అడుగు పెట్టకు. ఒకవేళ మళ్ళీ త్రాగి వచ్చావంటే ఈరోజు కర్రతో కొట్టాను, రేపు రోకలు బండతో తల పగలగొడతాను. లింగయ్య ఏడుస్తూ, నన్ను క్షమించు సీత. ఈరోజు నువ్వు నన్ను కొట్టలేదు, నాలో ఉన్న దెయ్యాన్ని కొట్టి చంపావు. సారా మత్తులో పడి నా బంగారం లాంటి సంసారాన్ని నేనే నాశనం చేసుకోబోయాను. ఇంకెప్పుడు ఆ సారా కొట్టు వైపు కన్నెత్తి కూడా చూడను. ఇది నా బిడ్డల మీద ఒట్టు. మరుసటి రోజు నుంచి లింగయ్య సారా మానేశాడు. ఇప్పుడు భార్యాభర్తలిద్దరూ రోజూ కలిసి కూలికి వెళ్తున్నారు. ఒకరికొకరు తోడుగా కష్టపడుతున్నారు. ఇద్దరి సంపాదనతో డబ్బుల్ని మళ్లీ పొదుపు చేయడం ప్రారంభించారు. మరుసటి సంవత్సరం కరువు తీరి వానలు బాగా పడ్డాయి. వారు కూడబెట్టిన డబ్బుతో మళ్లీ తమ సొంత పొలంలో విత్తనాలు వేశారు. పంటలు అద్భుతంగా పండాయి. పాత అప్పులన్నీ తీరిపోయాయి. లింగమ్మ, సీతమ్మల కష్టాలు శాశ్వతంగా తీరాయి. పిల్లల నవ్వులతో, ఆ దంపతుల ప్రేమతో ఆ ఇల్లు మళ్లీ సజావుగా నడవసాగింది. ఊర్లో వాళ్ళందరూ సీతమ్మ దెబ్బకి లింగయ్య జీవితం బాగుపడింది అని కథలు కథలుగా చెప్పుకోవడం మొదలుపెట్టారు. నీతి, బాధ్యత. కుటుంబం అన్నాక బాధ్యత ఇద్దరిది. కష్టాల నుంచి పారిపోయి వ్యసనాలకు బానిసవడం పిరికితనం. మహిళా సాధికారత. సహనం మంచిదే, కాని భరించే కొద్దీ తొక్కేయాలని చూస్తే ఎదురు తిరిగి ఆడది తన సత్తా చూపించాలి. ఒక దెబ్బతోనైనా కుటుంబాన్ని దారిలోకి తెచ్చుకోవాలి. పశ్చాత్తాపం. తప్పు తెలుసుకుని మారిన మనిషికి ఎప్పుడూ మంచి భవిష్యత్తు ఉంటుంది.